ఒకప్పుడు హిందూ దేవీ దేవతలను విమర్శిస్తా, జోకులేస్తా, కామెడీ చేస్తా వచ్చే సినిమాలకు మంచి ఆదరణ, జనం కూడా ఎగబడి వెళ్ళేవాళ్ళు. ఆ హీరోలను చూసుకునేనా, లేకపోతే అందులో ఉన్నటువంటి చూసుకునేనా. తాము ఏ దేవుళ్ళనైతే ఇంట్లో పూజిస్తున్నారో ఆ దేవుళ్ళని అక్కడ కామెడీ చేస్తున్నా సరే నవ్వుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు రూటు మారింది, రోజు మారింది. ఇటు హిందూ దేవి దేవతలకు సంబంధించి ఈవెన్ సుడిగాలి సుధీర్కి సంబంధించినటువంటి ఇష్యూలో కావచ్చు, తర్వాత ఆ మధ్యన ఇంకొక యాంకర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇట్లాంటి వాటిని ప్రశ్నించడం ప్రారంభించారు. అదే సందర్భంలో ఇప్పుడు హిందువులు కానీ లేదా మెజారిటీ ప్రజలు ఫీల్ అవుతున్నటువంటి అంశాలకు అనుగుణంగా సినిమాలు వస్తున్నాయి. దేశభక్తికి సంబంధించినటువంటి సినిమాలు చూస్తున్నాం. అలాగే ఉగ్రవాదుల లాంటి చర్యల మీద ప్రజల్ని అప్రమత్తం చేసే సినిమాలు వస్తున్నాయి. కేరళ ఫైల్స్ లాంటి సినిమాలు వస్తున్నాయి. ప్రజల ఆలోచనలో వచ్చిన మార్పుని సచ్చినట్టు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఓదేలా 2 అట్లాంటిదే అయింది. ఇప్పుడు గోమాతకి మంచి వాల్యూ పెరిగింది, విపరీతంగా అందరూ కూడా అభిమానిస్తున్న సందర్భం. తాజాగా 2 పవర్ఫుల్ డైలాగులు అందులో పెట్టుకొచ్చారు. మనం నిలబడాలంటే భూమాత, మనం బతకాలంటే గోమాత. మీరు బతకడం కోసం వాటిని చంపక్కర్లేదు, వాటి ఉచ్చమ్ముకున్నా బతకచ్చు. ఏదైతే గోవుల అక్రమ రవాణాని టచ్ చేస్తూ సాగినటువంటి ఇంకొకసారి ఏ గొడ్డు మీద చేయి పడ్డా, ఏ గొంతు మీద కత్తి పడ్డా తెగేవి మీ తలలే. ఇవి రెండూ కూడా ఆ లింక్తో ఉన్నటువంటి డైలాగుల్లాగా ఉంది. కాస్త సెంటిమెంట్ని బాగానే వాడుతున్నట్టున్నారు.